వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కార్తీక మాసం వస్తుంది కదా అండి. అభిషేక ప్రియుడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన కొన్ని వేల లీటర్ల పుణ్యం ఫలితం తగ్గుతుంది. కోటి దోషాలున్న వెంటనే తొలగిపోతాయి. శివుడు లైకారుడు తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శివయ్యని ఏ విధముగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామా. శివయ్యని ఎంతో ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మనకిస్తాడంటండి. మన కుటుంబానికి కలుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివపార్వతితో పాటు 3 దేవతలు సంచరిస్తూ ఉంటారని, కాబట్టి ప్రతి నిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య తరుగా కరుణిస్తాడు. ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయంట. మన కుటుంబానికి మంచి రోజులు ప్రారంభం అవుతాయట. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో మామూలుగా పూజ గదిలో ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనకి ఎన్నిసార్లు చేసుకుంటాం అన్నిసార్లు పంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది. 1 నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి ఎన్నో అద్భుతాలు జరుగుతాయట. మనకి చెప్పలేనంత ధనం కలిసి వస్తుందని మన హిందూ ధర్మంలో రుద్రాక్షికి ఒక శక్తి ఉంటుంది. రుద్రాక్షిని ముట్టుకుంటే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయంట. స్వయంగా పరమేశ్వరుడే రుద్రాక్షిలో కొలువై ఉంటాడట. శివయ్య కన్నీటి నుంచి రుద్రాక్షలు జన్మించాయి కాబట్టి రుద్రాక్షిని మెడలో వేసుకుంటే ఇంకా మన చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయంట. ఎలాంటి కష్టం రాకుండా మన జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతామంట. పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని మనలో చాలా మంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదా. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవని, మన పనుల ఆటంకాలు ఏర్పడవని, ప్రతి పనిలో విజయాలు సాధిస్తారని విభూది బొట్టు పెట్టుకుంటే మనపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుందని శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదర్శనలు చేయకూడదట. ఒకవేళ ప్రదర్శనలు చేయాలనుకుంటే అంత ప్రదర్శన మాత్రమే చెయ్యాలట. మనలో చాలా మంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అండి. పూజలు చేసినా పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కదా. అలాంటి వారు ప్రతి సోమవారం శివునికి పూజ చేసి ఉపవాసం ఉండి 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుందంట. శివునికి అత్యంత ఇష్టమైన వాటిల్లో గన్నేరు పూలు ఒకటి. గన్నేరు పూలతో శివుని పూజిస్తే శివ వెంటనే ప్రత్యక్షమయ్యి మన కోరికలు వెంటనే నెరవేరుతాడట. అలాగే శంకు పూలతో శివుని పూజిస్తే మన భర్తల్ని విపరీతంగా పెరుగుతుందంట ఆదాయము. క్రమక్రమముగా అదేవిధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు వెంటనే